కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే ఆయా పార్టీల అభ్యర్థులు ఓటింగ్ పోలింగ్ శాతంతో పాటు ఈవీఎంలలో నిష్పక్షపాతమైన ఓటర్ల అంకెలపై దృష్టి సారించారు. తమ అనుకూల ప్రాంతాలతో పాటు వేరే చోట నమోదైన ఓట్ల పోలింగ్ శాతాన్ని 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు అంచనా వేస్తూ లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ బూత్ల వారీగా నమోదైన వివరాలను పార్టీ నేతల నుంచి సేకరించి వాటి ఆధారంగా అంచనాలను రూపొందించుకోవటంలో తలమునకలవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని ఆయా పార్టీల ఏరియా నేతలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులు కసరత్తులు చేస్తున్నారు. దీంతో తమ స్థానం ఎక్కడా అంటూ ఓ అంచనాకు వస్తున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఆశాజనకంగానే ఉన్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్సభ సిట్టింగ్ స్థానాలు తమ ఖాతాలోనే ఉంటాయనే భరోసాతో బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ లోక్సభ సిట్టింగ్ స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు తన ఖాతాలో ఉంటుందో లేదో అని ఆ పార్టీ అభ్యర్థితో పాటు నేతలు కూడా లెక్కలేసుకుంటూ మల్ల గుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ ఈసారి కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకోవటం ఖాయమంటూ అభ్యర్థితో పాటు ఆ పార్టీ నేతలు అంచనాలు రూపొందిస్తూ భరోసాతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఫైట్ చేయాలంటే, ప్రశ్నించేటువంటి వ్యక్తి కావాలంటే, దేనికైనా తెగించి ముందు కొనేటువంటి ఒక వ్యక్తి కావాలంటే, కార్యకర్త కావాలంటే తప్పకుండా నన్ను ఆదరిస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే ఇవన్నీ భరించలేకనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాది బీజేపీ పాకిస్తాన్ జట్టాట. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగానికైనా సిద్ధమవుతారు దేశం కోసం. కేసీఆర్ ఇప్పుడు ఎక్కడైనా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నాయి. కేసీఆర్ పార్టీకి డిపాజిట్ వస్తాడు. అక్కడక్కడ డిపాజిట్ రావాలని కొట్లాడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. అక్రమంగా సంపాదించిన పైసలు పొట్టు ఖర్చు పెడుతున్నారు. అంటే కేసీఆర్ చెప్పాలి, ఏదో కలుగులో ఎలికి ఏం చేస్తుంది, ఆకలి అయినప్పుడే బయటికి వస్తుంది, తిన్నెల్లో మళ్ళీ పొక్కలు పోతుంది. కేసీఆర్కి అదే ఎన్నికలప్పుడే ఫామ్ హౌస్ బయటికి వస్తాడు, ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్లో పోతాడు. ఒక అలారం పెట్టుకుంటాడు. మనం ఏంది ఇప్పుడు వాకర్స్ అందరూ ఏం చేస్తారు, మార్నింగ్ 5 o'clock లేవడానికి అలారం పెట్టుకుంటారు. కేసీఆర్ అలారం పెట్టుకుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం అలారం పెట్టుకుంటాడు. నోటిఫికేషన్ వచ్చిన టింగ్ టింగ్ అని ఫామ్ హౌస్ బయటికి వస్తాడు. కేసీఆర్ అలారం అది. అయితే ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ గత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆ పార్టీ అవలంబించిన దుందూకుడు చర్యలతో చేతులారా చేజార్చుకొట్టుకుంది. అనంతరం రంగంలోకి దిగిన బీజేపీ గ్రామీణ స్థాయి నుంచి ప్రజాప్రతినిధులెవ్వరూ పత్తా లేకున్నా ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. బీజేపీని అమాంతం అందలమెక్కించి పార్టీ ప్రతిష్టను నలుదిశలా చాటారు. అయితే ఈసారి కూడా అదే ఒరవడితో ముందుకు సాగుతున్న ఆ పార్టీ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయనే ధీమాతో ఆ పార్టీ క్యాడర్ ఉంది. వారు చెప్పింది ఒక్కటి రాలేదు, ఒక ఫ్రీ బస్ తప్పితే ఒక పని కాలేదు. ఓటర్ మహాశయులు, రైతులు, ఈ కులము ఆ కులమని ఏది లేకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కట్టగాల్చి వాద పెట్టబోతారు. ఆ ఓట్లని మనకే వస్తాయి. అర్థమైందండి? ఇంతో అంతో మోడీ గారి పేరు చెప్పుకొని బతికేటోడు సంజయ్ కరీంనగర్ టౌన్లోనే. మరి అతనికి దెబ్బ కొట్టారంగా మీ చేతిలో ఉన్నది. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, డబ్బాలు ఇప్పితే మీ వార్డులో ఎన్ని ఓట్లు పడితే తెలుస్తుంది. వినోద్ కుమార్కి బాగా ఉన్నదని చర్చ 2 రోజుల రావాలి. ఇప్పటికే వచ్చింది, మేము తిరుగుతున్నాం కదా. నేను అంబేద్కర్ స్టేడియంలో పోతే 100-200 మంది కలిస్తే 80-90% చెప్పేస్తున్నారు ఈసారి వీఆర్ ఓటింగ్ ఫర్ యూ సార్ అని. రాష్ట్రంలో రేవంత్ సీఎంగా అధికారంలో ఉండగా ఆ స్థానాన్ని కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ ఖాతాలోకి వెళ్లడం అసంభవం అంటూ అధికార పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో పాటు మరికొంతమంది నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. ఈసారి ఎలాగైనా కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంబ్యాలెన్స్ ఉంటే తప్ప మనిషి ఇట్లా ఈ స్టోరీ వెళ్ళడము, ఈ వ్యవహారం చేయడము జరిగే పని కాదు. సో బండి సంజయ్ అయినటైనా డెఫినెట్గా బ్యాలెన్స్ తప్పినాడు, ఓటమి అంచును ఉన్నాడు. ఓటమి తథ్యం అని తెలిసి
ఈ రకమైన ప్రేలాపనలు చేస్తూ ఉన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్లు అనేది బండి సంజయ్ సొంతం. బండి సంజయ్ బ్రాండే మ్యాచ్ ఫిక్సింగ్. కరీంనగర్కు క్రికెట్లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ను కరీంనగర్ ప్రజలకు తెలియజెప్పిందే బండి సంజయ్. గ్రానైట్లో మ్యాచ్ ఫిక్సింగ్, తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్, ల్యాండ్ గ్రాబింగ్లో మ్యాచ్ ఫిక్సింగ్. ఏది ఏమైనా ఆయా పార్టీల ఓటర్ల లెక్కలు ఓవైపు, గెలుపు ధీమాతో మరోవైపు 3 పార్టీల అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తీవ్రంగా పోటీ పడిన అభ్యర్థుల్లో ఈసారి అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సింది.